అది కూడా డైవర్ట్ చేసి ఖర్చు పెట్టేశాడు. అదే అవన్నీ ఉన్నాయి, అక్కడ ముందే చూపించాను అవన్నీ. అంటే ఇంకా కొన్ని మాకు లెక్కలు రాలేదు, మీరు కూడా ఎత్తికి మాకు చెప్పండి. ఎక్కడెక్కడ నేరస్తులు చేసినప్పుడు చాలా పగడ్బందీగా చేస్తారు. నేరస్తుల్ని పట్టుకోవాలంటే కూడా టెక్నాలజీ కావాలి, మనకు చాలా నాలెడ్జ్ కావాలి. నేరస్తులు ఎప్పుడు కూడా చాలా తెలివిగానే చేస్తూ ఉంటారు. నెక్స్ట్ ఇక్కడ మీరు ఒకసారి చూస్తే ఖర్చులు ఆదాయం కంటే పెరిగాయి. అందుకనే 19-20 27% లోటు ఉంది ఖర్చులకి ఆదాయానికి. 20-21 43%, 21-22 31%, 22-23 37%, 23-24 30% డిఫరెన్స్ ఉంది. తగ్గలేదు, ఆడికి అయిపోయింది. ఆడికి వచ్చేదంతా ఆడికి ఖర్చు పెట్టారంతే. ఖర్చు పెట్టలేకుండా ఆడికి వదిలేశారు, ఇంకా అప్పులు దొరక్క. నెక్స్ట్ డెట్ బర్డెన్ మన స్టేట్కి ఎంత అయిందో ఒకసారి మనం చూస్తే. నెక్స్ట్ ఇది ఈరోజు అప్పు 2019 మార్చికి 3,75,000 కోట్లు, 12 జూన్ 2024కి 9,74,000 కోట్లు. ఇప్పటికొచ్చిన లెక్కల ప్రకారం ఈ లెక్కలు ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది, కార్పొరేషన్స్ అన్ని కలిపి. అందుకే అక్కడ చూపించాం. గవర్నమెంట్ డెట్ 4,38,278 కోట్లు, పబ్లిక్ అకౌంట్ లైబిలిటీస్ 80,914, కార్పొరేషన్ డెట్ 2,48,677 కోట్లు, సివిల్ సప్లైస్ కార్పొరేషన్ 36,000 కోట్లు, పవర్ సెక్టర్ 34,207 కోట్లు, అవుట్ స్టాండింగ్ డ్యూస్ టు వెండార్స్ అన్ని స్కీమ్స్ అన్ని చూస్తే 1,13,244 కోట్లు. ఆ కాంట్రాక్ట్లు కూడా. అవుట్ స్టాండింగ్ డ్యూస్ టు ఎంప్లాయీస్ 21,940 కోట్లు, నాన్ కాంట్రిబ్యూషన్ టు సింకింగ్ ఫండ్ అని 1,196 కోట్లు. అంటే ఇప్పుడు మొత్తంగా మనం చూస్తే 1,13,000 కోట్లు, 22,000 కోట్లు. ఈ రెండు అప్పులకు యాజ్ ఆన్ టుడే బిల్స్ రెడీగా ఉన్నాయి. వాళ్ళు ఏం చేయాలో అర్థం కాదు, మళ్ళా డెవలప్మెంట్ చేయాలి. ఆ పరిస్థితిలో మనం ఉన్నాం ఈరోజు. నెక్స్ట్ ఇక్కడ మళ్ళా ఒకసారి మీరు చూస్తే ఈచ్ డిపార్ట్మెంట్ 1,35,000 కోట్లకు బ్రేకప్ ఇచ్చాం. ఫైనాన్స్లో బిల్స్ 19,000 పెండింగ్ ఉన్నాయి, సాగునీటి ప్రాజెక్టులకు 19,000 పెండింగ్ ఉన్నాయి, పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ 14,600, ఇండస్ట్రీస్ అండ్ కామర్స్ 12,000, హౌసింగ్ 8,000, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ 7,700, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ 7,600, హెల్త్ మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ 6,400, ఫుడ్ అండ్ సివిల్ సప్లైస్ 5,600 కోట్లు, సోషల్ వెల్ఫేర్ 5,443, సెకండరీ ఎడ్యుకేషన్ 5,400, ఎనర్జీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ 5,100, బ్యాక్వర్డ్ క్లాసెస్ వెల్ఫేర్ 2,900, ట్రాన్స్పోర్ట్ రోడ్స్ అండ్ బిల్డింగ్స్ 2,500, అగ్రికల్చర్ మార్కెట్ కోఆపరేషన్ 2,300, రెవెన్యూ 1,263, అదర్స్ 9,318, 1,35,224 కోట్ల రూపాయలు అప్పులున్నాయి. అంటే మామూలు అప్పులు కాదు, ఇప్పుడు పే చేయాల్సిన అప్పులు, కరెంట్ అప్పులు ఇవి. ఇక్కడవన్నీ స్ట్రక్చర్డ్ అప్పులు, ఇవి మనం ఇప్పుడు అప్పులు ఉండేటివి. ఇవి పే చేసే తప్ప తెలిసిన అప్పులు, అవి కూడా తెలిసిన అప్పులు, మన నోటీస్కి వచ్చిన అప్పులు. ఇంకా అప్పులు వాళ్ళకి చెప్తే అవన్నీ లెక్కేసుకోవాలి. మన ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఆ పని చేస్తున్నారు ఇప్పుడు. నెక్స్ట్ ఇది కాకుండా కోర్టులో దగ్గర మీరు ఒకసారి చూస్తే కంటెంప్ట్ కేసులు ఎవ్రీడే 5,615 కేసులు వేశారు, 1,760 కోట్లకి. రిట్ పిటిషన్స్ విత్ డైరెక్షన్స్ ఇచ్చింది 3,229 కేసులకు ఇచ్చారు, 17,080 కోట్లకి. ఇంకొక పక్కన రిట్ పిటిషన్స్ ఇంకా అడ్మిట్ కావాలి 16,000, మొత్తం 24,988 రిట్లు ఫైల్ చేశారు 3,542 కోట్ల కోసం. అంటే
లెక్క మళ్ళా పోయి లీగల్గా ఉంటే అది ఒక లాయర్లు పెట్టుకోవడం ఒక యాంగిల్. లాయర్ల కంటే దశ ఐఏఎస్ ఆఫీసర్ని సిఎస్ అని లేకపోతే సీనియర్ ఆఫీసర్ని పిలిపించి కోర్టు హాల్లో నిలబెట్టి నువ్వు మేము ఇచ్చిన ఆర్డర్ ఇంప్లిమెంట్ చేయలేదు కాబట్టి జైలుకు పంపించిన సందర్భాలు ఉన్నాయి. పనిష్మెంట్ జైలుకు కూడా పంపించిన సందర్భాలు ఉన్నాయి. ఒక దుర్మార్గుడి పాలనలో అధికార యంత్రాంగం ఏ విధంగా నిర్వీర్యమైపోతుంది, అధికారులు కూడా మానసిక క్షోభ ఏ విధంగా అనుభవిస్తారో చేయని తప్పుకి. వీళ్ళు చెప్పారు నువ్వు అపోజ్ చేయమని, నువ్వు డబ్బులు ఇవ్వద్దని, ఇవ్వలేమని. వీళ్ళు ఇవ్వలేకపోయారు. వాళ్ళు డైరెక్షన్ ఇచ్చారు, ఆ డైరెక్షన్ ఫుల్ఫిల్ చేయలేకపోయారు. అప్పుడు ఏం చేశారు కోర్టు? ఎవరైతే కన్సర్న్ ఆఫీసర్ ఉన్నాడో ఆ ఆఫీసర్ని కంటెంప్ట్ కింద జైలు పంపిస్తున్నారు, పనిష్మెంట్ ఇస్తున్నారు. అంటే ఎక్కడికి పోతున్నాం? అదే అడ్మినిస్ట్రేషన్ చేసినటువంటి దుర్మార్గమైన పాలన. ఒకటి రెండు తప్పులుంటే కరెక్ట్ చేసుకుంటాం. ఇన్ని తప్పులు ఎట్లా కరెక్ట్ చేస్తారా దేశ? నెక్స్ట్ ఇంకొక ఇది ఎందుకు ఇవన్నీ వచ్చేదానికి ఒక చిన్న ఉదాహరణ మీకు. ఎప్పుడు కూడా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చాలా ముఖ్యం. ఆదాయం రావాలంటే రెవెన్యూ ఎక్స్పెండిచర్ కంపల్సరీగా ఉంటుంది. జీతాలు ఇవ్వడం లేకపోతే వెల్ఫేర్ ఇవ్వడం ఇవి ఇవ్వాలి. బ్యాలెన్స్ అనేది ఇంపార్టెంట్. అక్కడే క్యాపిటల్ ఎక్స్పెండిచర్. ఈ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మీరు చూస్తే దగ్గర 5 ఏళ్లలో 2014-19 కంటే 60% తగ్గిపోయింది. 40% ఖర్చు పెట్టే పరిస్థితికి వచ్చారు. 40% ఖర్చు పెట్టారు కాబట్టి ఆదాయం తగ్గిపోయింది. ఓసారి గ్రోత్ నేను మొన్న కూడా మీకు చెప్పాను, 1% గ్రోత్ వస్తే 15,000 కోట్ల రూపాయల ఆదాయం అదనంగా వస్తుంది. 5% పెంచుకోగలిగితే 75,000 కోట్లు వస్తుంది. నిన్న కేంద్రం 15,000 కోట్ల రూపాయల అప్పు కానీ ఏదైనా కానీ మన అమరావతికి ఇస్తే మనం సంబరపడిపోయాం, మనం సంపాదించుకోలేక. ఇది ఒక ఎగ్జాంపుల్ ఇది. అందుకే ఈరోజు మీరు చూస్తే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండు కూడా విడిపోయినప్పుడు కొన్ని డిసడ్వాంటేజెస్ ఉన్నా 18-19కి బ్యాలెన్స్ చేయడానికి ముందుకు పోయాం. ఈరోజు అందుకోలేనటువంటి డిస్టెన్స్కి వెళ్ళిపోయాం. 5 ఏళ్లలో జరిగిన డ్యామేజ్, అక్కడ జరిగే అభివృద్ధి వల్ల మొత్తం దెబ్బతిన్నాం. ఈరోజు మీరు ఇక్కడ చూస్తే ఒక్క వాటర్ రిసోర్స్లో 14-15-19లో 45,000 కోట్లు పెడితే 20,000 కోట్లు కూడా పెట్టలేదు. ట్రాన్స్పోర్ట్, రోడ్స్ అండ్ బిల్డింగ్స్ 8,808 కోట్లు పెడితే వీళ్ళు పెట్టింది 1,300 కోట్లు. అందుకే ఏ రోడ్డు చూసినా గుంతలు. రోడ్డు మీద ఎక్కడా మట్టి అనేది 5 ఏళ్లలో. అందువలన మొత్తం నాశనం అయిపోయిన వ్యవస్థ అంతా. సోషల్ వెల్ఫేర్లో 10,000 కోట్లు పెడితే దాంట్లో 400 కోట్లే పెట్టారు. ఉమెన్, చైల్డ్, డిఫరెంట్లీ ఏబుల్డ్ అండ్ సీనియర్ సిటిజన్ 357 కోట్లు పెడితే 186. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్కి 289 కోట్లు పెడితే ఒక్క పైసా పెట్టలేదు. ఇండస్ట్రీస్ అండ్ కామర్స్ 1142కి 965. ట్రైబల్ వెల్ఫేర్ 609కి 229. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇన్వెస్ట్మెంట్ 732కి 372. అంటే క్యాపిటల్ ఇది వచ్చినప్పుడు ఆ హెడ్స్లో క్లాసిఫికేషన్ ప్రకారం పెట్టాం. ఇంకా కొన్ని మిస్ అయి ఉంటాయి, అవి కూడా కరెక్ట్ చేసుకోవాలి. ఓవరాల్గా మేజర్ హెడ్స్ ఇక్కడ చూపించడం జరిగింది. నెక్స్ట్ ఇది ఒక డిపార్ట్మెంట్ మీకు చూపించాం, వాటర్ రిసోర్స్